హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. మన కణ్మణి కబుర్లు ఛానల్ చూస్తున్నటువంటి ఆత్మీయ అభిమానులకు, అలాగే చూడబోతున్నటువంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నటువంటి అతిథులకు కూడా స్వాగతం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024వ సంవత్సరము మొదటి రోజున నేను ఏం చేశానో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నూతన సంవత్సరం వస్తుంది అనగానే ముందు రోజు రాత్రే అందరం ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు పెట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగులు కూడా వేసుకుంటాము. అదే ఇప్పుడు నేను మీరు చూస్తున్నది కూడా. ఇంత పెద్ద ప్లేసు, ఇంత పెద్ద లెటర్స్ తోటి రాశారనుకుంటున్నారు కదా. బాయ్స్ అంతా రాసిందేమో ఇంగ్లీష్లో, గర్ల్స్ అంతా రాసిందేమో తెలుగులో. వాళ్ళెవరో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఈ చిన్నారులంతా కూడా అభినందన ఫౌండేషన్ అనే ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు. ఈ కొత్త సంవత్సరం వేడుకల్ని ఈ చిన్నారుల మధ్య జరుపుకుంటూ వాళ్ళందరి కళ్ళల్లోని వెలుగులు చూడాలని ఇక్కడికి వచ్చేసాం మేము. పండుగ ఏదైనా కానీ, ప్రత్యేకమైన రోజు ఏదైనా కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వచనాలు మనం అందుకోవాలి. అలాగే మనం పెద్దవాళ్ళమైతే మన పిల్లలకి ఆశీర్వచనాలు అందించాలి. ఇటువంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటారు అంటే, అందరి యొక్క సంతోషము కలిసి అక్కడ ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అది అందరికీ కూడా మంచి జరిగేలా చేస్తుంది. అందుకనే ఇటువంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలని జరుపుకుంటూ ఉండాలి మనం. ఇంట్లో మన పిల్లలతోటి మన పేరెంట్స్ తోటి మనము గడుపుకుంటూ ఉంటాం కదా. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కొందరికి లేరు, ఉన్నా కొందరు దూరంగా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కాసేపు మేమే పేరెంట్స్ అయ్యాము. అందరి చేతుల మీదుగా కేక్ని కట్ చేయించి, ఆ కేకును వాళ్ళకి తినిపించి, వాళ్ళు మాకు తినిపించి, ఈ నూతన సంవత్సరం వేడుకల్ని అంత సంతోషంగా జరుపుకొని ఆ ఆనందాన్ని మీతో పంచుకుందామని వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. నేను క్రితం కూడా ఈ అభినందన ఫౌండేషన్ వారి గురించి వీడియో పెట్టాను. మా వారి బర్త్డే అయితే అక్కడ పిల్లలకి చేసి భోజనాలు అవి పెట్టామని, ఆ తర్వాత దీపావళి పండగకి ఈ చిన్నారులందరికీ కూడా టపాసులు అందించామని వీడియో పెట్టాను. ఎవరన్నా మిస్ అయి ఉంటే అభినందన ఫౌండేషన్ వాళ్ళ వివరాలు కూడా దాంట్లో తెలియజేశాను. మీకు ఎవరికన్నా వివరాలు కావాలంటే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను వాళ్ళ ఫోన్ నెంబరు మీకు ఇస్తాను. నాతో పాటు మా ఫ్రెండ్ అడ్వకేట్ మాధవి వచ్చింది. తను ఈ పిల్లల్ని ఈ ఆశ్రమానికి రావటం మొట్టమొదటిసారి చూడగానే చాలా ఎమోషన్గా ఫీల్ అయిపోయింది. మనం ఇంట్లో పిల్లల్ని పిలిచి నోట్లో పెట్టి తినిపించి, స్నానాలు చేయించి, బట్టలు వేసి, యూనిఫామ్ వేసి, స్కూల్కి పంపించి, హోంవర్కులు చేయించి, ఇవన్నీ దగ్గరుండి మనం చేయిస్తాం ప్రతి పని కూడా. మరి వీళ్ళందరికీ ఎవరు తల్లిదండ్రులు అయ్యారు చెప్పాలి అంటే, ఈ అభినందన ఫౌండేషన్ స్థాపించిన వాళ్ళే వీళ్ళందరికీ తల్లిదండ్రులు అయ్యారు. నిజంగా వాళ్ళని మాత్రం నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళని మాత్రం చాలా గొప్పగా అభిమానిస్తాను. ఎందుకంటే పిల్లలకి ఏదో పిల్లలు వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టాములే అంతేకాదు, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ అభిరుచులేంటి. ఇందులో కొందరు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పద్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, డాన్సులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ అభిరుచుల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరికీ ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది నేర్పించారు. ఇది మాత్రం ఆ అభినందన వాళ్ళకి ఎన్నిసార్లైనా థ్యాంక్స్ చెప్తాను. చాలా సంతోషం వేస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా. ఈరోజు కూడా ఈ చిన్న బాబు చూడండి ఎంత చిన్నవాడో, ఎంత ముచ్చటగా పాట పాడాడు అంటే చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మాతో పాటుగా మేము వచ్చిన తర్వాత భోజనాలు తీసుకొని వేరే వాళ్ళు వచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా మేము పిల్లలకి భోజనం పెడతామని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఉన్నారు కదా అని నేను కూడా వాళ్ళకి హెల్ప్గా జస్ట్ వడ్డించడం మాత్రమే చేశాను. ఇక్కడ క్రమశిక్షణ ఎలా ఉంటుంది అనేది మనము ఒక్క విషయంలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వీళ్ళందరినీ కూర్చోమంటే లైన్ వైజ్గా వాళ్ళే కూర్చున్నారు. వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ అని ఏం చెప్పలేదు. అంటే వాళ్ళకి అలా అలవాటైపోయింది అలా కూర్చోవడం అనేది కూడా. భోజనం వడ్డిస్తుంటే ఎవ్వరూ విస్తరలో చెయ్యి కూడా పెట్టలేదు.
మనం పెద్దవాళ్ళమే భోజనానికి వెళ్ళినప్పుడు ఆకలి వేసేసి ఉండలేక ఇంకో ఐటెం వచ్చే లోపల ఈ పెట్టిన ఐటెంని తినేస్తుంటాం. వీళ్ళు అలా కాదు. మీరు గమనించారా? ఎవ్వరు విస్తర్లో చెయ్యి కూడా పెట్టలేదు. ఇంకా ముచ్చటేసిన విషయం ఏంటంటే, వాళ్ళు తిననివి కొంతమందికి వంకాయ ఇష్టం ఉండదు, కొంతమందికి బంగాళదుంప ఇష్టం ఉండదు, కొంతమందికి స్వీట్ ఇష్టం ఉండదు. ఏదైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళు ముందే చెప్తున్నారు. పెట్టుకొని వృధా చేయకూడదు అనేది వీళ్ళకి నేర్పించారు. అటు ఇటు తిరుగుతూ మధ్యలో పిల్లలు కనిపిస్తున్నారు కదా, కొంచెం పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. మనం కూడా ఇంట్లో భోజనం చేయబోయే ముందు మొదటి ముద్దతోటి దేవుడికి దండం పెట్టుకొని మనం భోంచేస్తాము. ఈరోజు ఈ ఆహారం మనం ఇంత తృప్తిగా తినడానికి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాము. అలా వీళ్ళు అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తూ లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నారు. మీకు వినిపిస్తా, వినండి. విన్నారు కదా? ఇటువంటి మంచి మంచి పద్ధతులన్నీ వీళ్ళకి నేర్పించినందుకు అభినందన ఫౌండేషన్ వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా నూతన సంవత్సర వేడుకల్ని మేము జరుపుకున్నాము. మరి మీరంతా ఎలా జరుపుకున్నారు? మీరు ఎలా జరుపుకున్నారు అనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్.